నమస్కారం సిసిసి ఛానల్కు స్వాగతం. మీరు చూస్తుంది సిసిసి న్యూస్. నా పేరు ప్రతాప్ ప్రగలపాటి. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. జీబీఎస్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. లక్షణాలు కనిపించగానే వైద్యులను సంప్రదించండి. మార్చి 8 వరకు 144 సెక్షన్ అమలు. అడిషనల్ ఎస్పీ మురళీకృష్ణ గృహ నిర్బంధం చేశారని సామాజిక మాధ్యమాల వార్తలు పూర్తిగా అవాస్తవం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విభజన హామీలు నెరవేర్చే దిశగా నిర్ణయాలు తీసుకోవాలి. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణకుమార్. జనసేనాని పవన్పై పూర్తి విశ్వాసం ఉందని ఆశాభావం వ్యక్తం. ప్రతి రైతు ప్రకృతి వ్యవసాయం సాగు వైపు అడుగులు వేయాలి. జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి. ఆరోగ్యకరమైన పంటలు ప్రోత్సహిద్దాం. జిల్లాలో ప్రతి రైతు ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులు వేయాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి అన్నారు. కొవ్వూరు మండలం దొమ్మేరు గ్రామంలో నీరుకొండ సత్యనారాయణ ప్రకృతి వ్యవసాయం చేస్తున్న విధానాన్ని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి వ్యవసాయ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ నీరుకొండ సత్యనారాయణ ప్రకృతి వ్యవసాయం 12 ఎకరాల్లోని పంటలను పండించడం అభినందనీయమన్నారు. వీరు పొలంలో చెరుకు, బొప్పాయి, మొక్కజొన్న, నువ్వులు, అరటి, కోకో, కొబ్బరి, కంద, డ్రాగన్ ఫ్రూట్, జామ మొదలగు రకాల పంటలు వేయడం జరిగిందన్నారు. వరి పొలంలో డ్రోన్ ద్వారా కషాయాలు పిచికారీ చేసే విధానాన్ని స్వయంగా వీక్షించారు. జిల్లాలో 42,000 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం సాగు చేస్తున్నారని తెలిపారు. 12 డ్రోన్ల టెక్నాలజీతో 3,800 మంది రైతులు 4,200 ఎకరాల్లో కషాయాలు వాడుతూ రైతులు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారని తెలిపారు. కషాయాలు వాడుతూ పురుగు మందులు వాడకం తగ్గించడం శుభపరిణామంగా తెలిపారు. 7,300 మంది రైతులు పూర్తిగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారని తెలిపారు. రైతులందరూ ప్రకృతి వ్యవసాయం విధానాలను అవలంబించి ఖర్చు తగ్గించుకోవాలన్నారు. క్షేత్రస్థాయిలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న పంటలను సందర్శనం చాలా సంతృప్తికరంగా ఉందని జిల్లా కలెక్టర్ అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి ఎస్ మాధవరావు, కొవ్వూరు ఆర్డీఓ రాణి సుస్మిత, కొవ్వూరు ఏపీ సిఎన్ఎఫ్ డిపిఎం బి తాతారావు, అదనపు డిపిఎం మహబూబ్ వలి, వ్యవసాయ శాఖ ఏడీ పి చంద్రశేఖర్, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. జీబీఎస్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వ్యాధి లక్షణాలు కనిపించగానే అశ్రద్ధ చేయకుండా వైద్యులను సంప్రదించాలని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సూచించారు. రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు సందర్శించారు. జీబీఎస్కు ముందస్తు జాగ్రత్త చర్యలపై వైద్యులతో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 16 కేసులు నమోదయ్యాయని, రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో 2 కేసులు వస్తే పరీక్షల కోసం కాకినాడ పంపించారని చెప్పారు. జీబీఎస్తో బాధపడే వారి కోసం రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో ఐసోలేషన్ రూమ్ ఏర్పాటు చేశారని, అవసరమైన మందులు, ఇంజెక్షన్లు సిద్ధంగా ఉంచారని తెలిపారు. ఈ వ్యాధి అనుమానిత లక్షణాలు కనిపించగానే అశ్రద్ధ చేయకుండా వైద్యులను కలవాలని కోరారు. జీబీఎస్ వస్తే శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ పొరపాటున పెరిపెరల నరాలపై దాడి చేయడంతో కండరాలు బలహీనత, తిమ్మెర్లు రావడం, కాళ్ళు చచ్చిబడిపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయని ఆయన వివరించారు. జీబీఎస్ కాళ్లలో ప్రారంభమై పై వరకు వ్యాపిస్తుందని, తిమ్మెర్లు, నడవలేని స్థితి సంభవిస్తుందని, అటువంటి స్థితి కనిపిస్తే వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి చికిత్స పొందితే ఎటువంటి ప్రమాదం ఉండదని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. సాధారణ జలుబుగా ఈ వ్యాధి ప్రారంభమవుతుందని, అజాగ్రత్తగా ఉంటే ప్రాణాపాయం సంభవిస్తుందని హెచ్చరించారు. ఈ తరహా అనారోగ్య సమస్యలు కనిపించగానే ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులను సంప్రదించి తగు వైద్యం పొందాలని కోరారు. ఒక పేషెంట్కు 5 రోజుల పాటు 5 ఇంజెక్షన్లు ఇవ్వాల్సి ఉంటుందని, బయట ఈ ఇంజెక్షన్ ఖరీదు 20,000 రూపాయల వరకు ఉంటుందని చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ ఇంజెక్షన్ను ఉచితంగా చేస్తారని భరోసా ఇచ్చారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, మరుకుర్తి రవి యాదవ్, ఆసుపత్రి కమిటీ సభ్యులు కేబుల్ మురళి, గుత్తుల సత్యనారాయణ, చాపల చిన్నరాజు, దత్తరపు గంగాధర్ తదితరులు ఎమ్మెల్యే వెంట ఉన్నారు. స్టెరాయిడ్స్ కూడా రెస్పాండ్ కాకపోతే ఐవి ద్వారా ఇంజెక్ట్ చేసి ట్రీట్ చేస్తారు. ఇది క్యూరబుల్ డిసీజే.
కానీ మీరు నిర్లక్ష్యం చేసి ఒక 4-5 వారాలు అయిన తర్వాత వస్తే ప్రాణానికి హాని అయితే జరిగే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మీరు అందరూ అప్రమత్తంగా ఉండాలని ఎన్డీఏ కూటమిగా మేమైతే తగు జాగ్రత్తలన్నీ కూడా తీసుకుంటా ఉన్నాం. డాక్టర్స్తో చర్చించాం. కావాల్సిన ఇంజెక్షన్స్ ఉన్నాయి, స్టెరాయిడ్స్ కూడా కావాల్సినవి అవైలబుల్గా ఉన్నాయి. ఇంకా కూడా పెట్టుకొని ఉంచుకోమన్నాం, ఎందుకంటే ఇవి కూడా చెప్పి రావు కాబట్టి ఆ జాగ్రత్తలన్నీ కూడా ఎన్డీఏ కూటమిగా తీసుకున్నాం. ప్రత్యక్షంగా నేనే వచ్చి ఎలక్షన్ కోడ్ ఉన్నా కూడా తప్పదు కాబట్టి వచ్చి నేనే నా కళ్ళతో కూడా చూసాను ఐసోలేషన్ రూమ్ ఎలా ఉంది, మెడిసిన్స్ అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయా లేదా అని. అన్నీ కూడా ప్రిపేర్డ్గా ఉన్నాయి. కానీ ప్రజలు అప్రమత్తంగా ఉండి అవగాహన చేసుకోవాలన్నది మీ విభజన హామీలు నెరవేర్చడానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవ చూపించాలని రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణకుమార్ విజ్ఞప్తి చేశారు. రాజమండ్రిలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణకుమార్ మీడియా ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజన అనేది శాస్త్రీయంగా జరగలేదన్నారు. సుమారు 11 సంవత్సరాల కిందటే ఇదే రోజున పార్లమెంటులో చాలా అమానుషంగా, అవమానకరంగా, ప్రజా వ్యవస్థకు, చట్టాలకు విఘాతం కలిగించేలా ఓటింగ్ ప్రక్రియ లేకుండా తలుపులు మూసి మీడియా ప్రసారాలను నిలిపివేసి బిల్లు పాస్ చేసి రాష్ట్రాన్ని విభజించారని గుర్తు చేశారు. ఇప్పటికైనా సరే ఈ విషయంలో జరిగిన అన్యాయాన్ని తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. త్వరలో ప్రారంభం కానున్న రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశాన్ని చర్చించి తీర్మానం చేసి కేంద్రానికి పంపించేలా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవ చూపాలన్నారు. గతంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు, ఆ తరువాత పవన్ కళ్యాణ్కు కూడా విభజన చట్టం గురించి వివరించడమే కాదు, రాష్ట్రానికి రావాల్సిన విభజన హామీలు, నిధులు, విధులు అన్నీ కూడా లిఖితపూర్వకంగా అందజేయడం జరిగిందన్నారు. పవన్ కళ్యాణ్తో ఉన్న స్వల్ప పరిచయంతోనే అతనితో విభజన అంశంపై సానుకూలంగా స్పందిస్తారనే ఆశాభావంతో ఉన్నానని చెప్పారు. మంచి వ్యక్తిత్వం, నిర్మోహమాటంగా ముక్కుసూటిగా మాట్లాడే నైజంతో భవిష్యత్ తరాలకు మేలు చేయాలనే ఆశయం ఉందని, ఈ విషయంలో న్యాయం జరుగుతుందని విశ్వాసంగా ఉందన్నారు. ఆ కలిసి చోట వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఒక నోటీస్ ఇచ్చారు అక్కడ పల్లెటూరు నుంచి. ఆ నోటీసు ఎవరికి ఇచ్చారు? సెక్రటరీ ఇరిగేషన్, కేంద్ర ప్రభుత్వం, ఎందుకంటే ఇది కేంద్ర ప్రాజెక్టు. ఆ నోటీసులో మమ్మల్ని రీహాబిలిటేట్ చేయకుండా మీరు కానీ కాఫర్ డ్యామ్ మూసేశారా, మేము మునిగిపోతాం, చర్యలకు సిద్ధంగా ఉండండి అని నోటీస్ వచ్చింది. ఆ ఆఫీసులో కూడా 6 నెలలు వెళ్ళిపోతాట. ఆ నోటీస్ వెంటనే ఇక్కడికి పంపి మూయడానికి వీల్లేదు, ఎట్టి పరిస్థితుల్లో నేను కోర్టుల చుట్టూ తిరగలేను, ఇగో నాకు ఇచ్చారు నోటీసు అని అంటారు. అంటే వీళ్ళు ముయ్యలేదు, ఎందుకంటే కేంద్ర ప్రాజెక్టు కదా, వాళ్ళు చెప్పినట్టు చేయాలి. పోయింది. ఇంత చిన్న విషయం చెప్పడానికి తెలుగుదేశం వారికి కూడా తెలిసి ఉండదు. ఇది ఎందుకు ముయ్యలేదు అంటే జగన్ ముయ్యాలండి, మనం ముయ్యడం ఏంటి, జగన్ వచ్చాక కొట్టింది కదా అని వీళ్ళు. జగన్ ఏమో మీరు తవ్వేసి పోయారు, ఆ కన్నంలోంచి మొత్తం కొట్టేసింది, మొత్తం పోయిందని వీళ్ళు. ఇది ఎవరో ఇంజనీర్ చెప్తే ఆశ్చర్యపోయింది, చెప్పచ్చు కదండి ఓపెన్గాను. మార్చి 8 వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుందని తూర్పుగోదావరి జిల్లా అడిషనల్ ఎస్పీ ఎన్బిఎం మురళీకృష్ణ వెల్లడించారు. ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వుల మేరకు కోడ్ అమల్లో ఉన్నందున మార్చి 8వ తేదీ వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుందని అడిషనల్ ఎస్పీ మురళీకృష్ణ పేర్కొన్నారు. రాజమహేంద్రవరం ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 27వ తేదీన ఎమ్మెల్సీ ఎన్నికలకు, వచ్చే నెల 3వ తేదీన కౌంటింగ్ ప్రక్రియకు ప్రత్యేక పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. కాకినాడ జిల్లా తునిలో జరుగుతున్న మున్సిపల్ వైస్ చైర్మన్ ఎలక్షన్ సందర్భంగా శాంతి భద్రతలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. తూర్పుగోదావరి జిల్లా నుండి ఎవరూ కూడా తుని వెళ్లడానికి వీల్లేదని, ఎటువంటి అనుమతులు లేవని, జిల్లాలో శాంతి భద్రతలకు ఎటువంటి విఘాతం కలగకుండా జిల్లా అంతటా చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఈ సందర్భంగా కొంతమందిని గృహ నిర్బంధం చేశారని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని, ఎవరూ ఎటువంటి అసత్య ప్రచారాలు చేయరాదని అన్నారు. జిల్లాలో ఎవరిని హౌస్ అరెస్టులు, ప్రివెంటివ్ అరెస్టులు చేయలేదని అన్నారు. సామాజిక మాధ్యమాల్లో పోలీసులు కొందరు రాజకీయ నాయకులను గృహ నిర్బంధం చేసినట్లుగా సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను నమ్మవద్దని, అలా ప్రచారం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో సెంట్రల్ జోన్ డీఎస్పీ కె రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. శాంతి భద్రతల దృష్ట్యా అందరూ మాకు సహకరించమని, ఎలక్షన్ కోడ్ని పాటించమని, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ యొక్క కోడ్, విధి విధానాలను పాటించమని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం.
ఈ మార్చి 8వ తారీఖు వరకు ఉంది. ఈ నెల 27న పోలింగ్ ఉంది, 3వ తారీఖు కౌంటింగ్ ఉంది. మార్చి 8వ తారీఖు వరకు కూడా ఈ కోడ్ అమల్లో ఉంటుంది. దయచేసి ఇవన్నీ కూడా గమనించుకుని పోలీసు వారికి సహకరించాల్సిందిగా, ముఖ్యంగా అదర్ జిల్లాలు వెళ్తాం కానీ ఎక్కడ బయట జిల్లాలో ఎక్కడెక్కడ ఉంటాం కానీ ఇవన్నీ కూడా కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి ఎక్కడికక్కడ. కాబట్టి ఎటువంటి అసత్య ప్రచారాలు చేయకుండా ఎలక్షన్ కోడ్ని అమలుపరుస్తూ పోలీసులకు సహకరించాలని మేము రిక్వెస్ట్ చేస్తాం. చలో తుని పిలుపుతో బయలుదేరి వెళ్లడానికి సిద్ధమైన మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజాలను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. తుని మున్సిపాలిటీలో కూటమి నుంచి ఒక్కరు కూడా లేనప్పటికీ వైస్ చైర్మన్ను దక్కించుకోవడానికి దొడ్డిదారి ప్రయత్నాలు చేయడం శోచనీయమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు జక్కంపూడి రాజా వ్యాఖ్యానించారు. రాష్ట్ర మాజీ మంత్రివర్యులు దాడిశెట్టి రాజాపై దాడికి నిరసనగా వైఎస్ఆర్సీపీ నేతలు చెలో తుని కార్యక్రమానికి పిలుపునిచ్చిన నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులపై మంగళవారం రాజమహేంద్రంలో ఆయన స్పందించారు. ఈ సందర్భంగా జక్కంపూడి రాజా మాట్లాడుతూ అక్కడ 30 మంది కౌన్సిలర్లకు గాను అందరూ వైసీపీ నుంచి గెలిచిన వారే తప్ప తెలుగుదేశం, జనసేన, బీజేపీల నుంచి ఒక్కరు కూడా గెలవలేదని ఆయన గుర్తు చేశారు. చెలో తుని పిలుపునిస్తే అడ్డుకోవడం శోచనీయమన్నారు. కిడ్నాప్లు, రేపులు, మహిళలపై దాడులు వంటి ఘటనలపై పోలీసులు దృష్టి సారించకుండా స్థానిక సంస్థలను గుప్పెట్లో పెట్టుకోవాలనుకునే పార్టీలో కొమ్ము కాయడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. అధికారం అనేది ప్రజలకు మేలు చేయడానికే తప్ప అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగించాలే తప్ప అక్రమాలకు వేదిక కాకూడదని అన్నారు. రాజమండ్రి కంబాలపేట అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ వద్ద ఉచిత వైద్య సేవా శిబిరం నిర్వహించారు. పలువురికి ఉచితంగా మందులు అందజేశారు. రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆదేశాల మేరకు కంబాలపేట అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో ఆసుపత్రి కమిటీ చైర్పర్సన్ శ్రీనివాస్ సమక్షంలో రామకృష్ణ మిషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య సేవా శిబిరం నిర్వహించారు. 10 సచివాలయాల పరిధిలో ఉన్న పేదలకు ఉపయోగకరంగా ఈ వైద్య సేవా శిబిరంలో ఏర్పాటు చేశామని శ్రీనివాస్ అన్నారు. గర్భిణులకు, బాలింతలకు, చిన్నారులకు, రక్తహీనత లోపించిన వారికి, పౌష్టికాహారంలో పిల్లల ఎదుగుదలకు ప్రత్యేక వైద్యులతో ఉచితంగా పరీక్షలు చేసి మందులు ఇచ్చారు. అవసరమైన వారికి స్కానింగులు చేసి ఉచితంగా మందులు, సుమారు 130 మందికి కిట్లు ఇచ్చామన్నారు. 2 రోజుల ముందు నుంచి ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు ఉచిత వైద్య శిబిరం విజయవంతం చేయడానికి కృషి చేశారని వివరించారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణ మిషన్ ధర్మ వైద్యశాల స్వామీజీ రఘువీరానంద స్వామి, సూపర్వైజర్ డేగి భవానీ, స్టాఫ్ నర్సులు అనిత, శారద, ల్యాబ్ టెక్నీషియన్లు తదితరులు పాల్గొన్నారు. మన అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారి ఆదేశాల మేరకు రామకృష్ణ మఠం వారు మన బాలింతలకు 3 సంవత్సరాల లోపు పిల్లలకు ఆహారం లోపమున్న వారందరికీ కూడా వాళ్ళకి పౌష్టికాహార కిట్లు ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని మన డాక్టర్ గారు అన్వయ్ గారు, భవానీ గారు, స్టాఫ్ ప్లస్ రామకృష్ణ మఠం మొత్తం డాక్టర్స్, వాళ్ళ పేరు తెలియదు, పేరున డాక్టర్లకి, మా గురూజీ గారికి వాళ్ళందరికీ కృతజ్ఞతలు. పిల్లలకు ఉచితంగా మనం వైద్య సేవలు అందిస్తున్నాము. స్కానింగ్, రక్త పరీక్షలు, తర్వాత వాళ్ళకి పోషకాంశాల ఆహారం ఇస్తున్నాము. ఈ యొక్క కార్యక్రమం మనము ఈ గవర్నమెంట్ హెల్త్ కేర్ సెంటర్స్ వాళ్ళ సహాయంతో చేస్తున్నాము. వాళ్ళందరికీ మా దగ్గర ఉన్న ప్రెగ్నెంట్ లేడీస్కి, పిల్లలకి కిట్లు ఇవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది. అండ్ దానివల్ల వాళ్ళకి చాలా బెనిఫిట్ అండి ఇది. అండ్ పీడియాట్రిషియన్ని అండ్ గైనకాలజిస్ట్ని మాకు టెస్టులకి, హెచ్బీకి వాటికి తీసుకొచ్చి మాకు ఫ్రీగా అన్ని కిట్స్ ఇచ్చి మాకు రాజమండ్రి కోరుకొండ రోడ్డు పిఎన్టీ కాలనీ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ముగిశాయి.
కోరుకొండ రోడ్ పిఎన్టీ కాలనీ రాజా థియేటర్ పక్కన వేయించేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు ముగిశాయి. ఆలయ ప్రధాన అర్చకులు శ్రీమాన్ పెరవలి శేషాచార్యులు, పెరవలి సాయిరామాచార్యులు ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి 5,000 మంది భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకుని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఆలయ ధర్మకర్తలు దిగవల్లి పవన్ కాంత్ శర్మ, వంగపండు లక్ష్మీనారాయణ, మానన్ దినేష్, ఆలయ కార్యనిర్వాహకులు బంకా వెంకటరెడ్డి బ్రదర్స్, బంకా వెంకటనారాయణ రెడ్డి బ్రదర్స్ పాల్గొన్నారు. అర్చకుల యొక్క పర్యవేక్షణలో నిర్వహించి విశేషమైనటువంటి ఈ యొక్క బ్రహ్మోత్సవాలని దిగ్విజయం చేసినటువంటి భక్త మహాశైలందరికీ కూడా ఆ స్వామివారి యొక్క ఆశీస్సులు ఎల్లవేళలా కూడా ఉంటూ వారందరూ కూడా నిరంతరము భాగవత ఆచార్య సేవలలో తరిస్తూ నిరంతరము మన యొక్క సనాతన హిందూ ధర్మాన్ని నిలబెడుతూ వారందరూ కూడా ఈ యొక్క సనాతన ధర్మంలో ఒక సమితిగా ఉండి మన యొక్క సనాతన ధర్మాన్ని ఇంకా మున్ముందుకి తీసుకువెళ్ళి ఇంకా అనేక దేవాలయాలలో జరిగేటువంటి కార్యక్రమాలలో కూడా పాలుపంచుకుని స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రులు కావాల్సిందిగా కోరుతున్నాం. ఓం నమో వెంకటేశాయ. మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు దాడిశెట్టి రాజాపై టీడీపీ శ్రేణులు తునిలో దాడి చేయడం దారుణమని వైసీపీ యువజన విభాగం రీజనల్ కోఆర్డినేటర్ జక్కంపూడి గణేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చలో తుని కార్యక్రమానికి పిలుపునివ్వడంతో జక్కంపూడి గణేష్ను పోలీసులు తుని వెళ్లకుండా అడ్డుకున్నారు. స్థానిక జేఎన్ రోడ్లో ఉన్న ఆయన కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తుని మున్సిపల్ వైస్ చైర్మన్ పదవికి దక్కించుకోవాలనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ అక్రమాలకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు. ఎన్ని రకాలుగా వైసీపీ శ్రేణులను భయపెట్టాలని, ఇబ్బంది పెట్టాలని చూసినా భయపడే ప్రసక్తే లేదని హెచ్చరించారు. తెలుగుదేశం పార్టీకి మెజారిటీ లేకపోయినా వైస్ చైర్మన్ పదవిని దక్కించుకోవాలని దురాలోచన చేయడం సరికాదన్నారు. కౌన్సిలర్లను ప్రలోభాలకు గురిచేసి ఇబ్బంది పెట్టి లాక్కోవాలని ప్రయత్నించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి దాడిశెట్టి రాజాకు రక్షణ కల్పించకుండా అధికార యంత్రాంగం, పోలీసులు వ్యవహరించడం తీరుపై మండిపడ్డారు. తిరిగి తప్పుడు మార్గంలో దాడిశెట్టి రాజాపైనే కేసులు నమోదు చేయడం ఆశ్చర్యకరంగా ఉందన్నారు. జరుగుతున్న పరిణామాలను ప్రజలందరూ గమనిస్తున్నారని, సరైన సమయంలో తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. ఆయన వెంట వైసీపీ నాయకులు అరుణ్ జేకే, రాయుడు రాకేష్, అడపా అనిల్, కోడి కోట, తగరం సోము, నల్లం రాజేష్, గొట్టిముక్కల రాజు, బాలాజీ రెడ్డి, కురుమల స్వరూప్ తదితరులు ఉన్నారు. కేవలం ఇదంతా కూడా ఒక డైవర్షన్ ప్రాజెక్ట్స్ మాత్రమే. వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేక ఏదో ఒక విధంగా డైవర్ట్ చేసి ప్రజల్ని తప్పుదోవలో పెట్టించాలని చెప్పి వాళ్ళు చేస్తూ ఉన్నటువంటి కార్యక్రమాలు, వీటన్నిటికీ కూడా ప్రజలే ఖచ్చితంగా సమాధానం చెప్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ పోలీసు వారికి కూడా చెప్తా ఉన్నాం. మరి తెలుగుదేశం పార్టీ పచ్చ చొక్కాలు వేసుకుని, పసుపు చొక్కాలు వేసుకుని మీదకు వచ్చేటటువంటి కార్యక్రమాల్ని కొన్ని రోజులు ఆపుకోమని చెప్పి ఈ సందర్భంగా క్వారీ గోతులను వెంటనే పూడ్చాలని డిమాండ్ చేస్తూ బత్తిన సుబ్బారావు సేవా సమితి ఆధ్వర్యంలో రాజమండ్రి మైన్స్ ఏడీ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. రాజమండ్రి సుబ్బారావు నగర్, సింహాచల్ నగర్, సున్నంబట్టి లేఅవుట్ రోడ్లో ప్రమాదకరంగా ఉన్న క్వారీ గోతులను వెంటనే పూడ్చాలని డిమాండ్ చేస్తూ బత్తిన సుబ్బారావు సేవా సమితి ఆధ్వర్యంలో మంగళవారం మైన్స్ ఏడీ కార్యాలయం వద్ద క్వారీ ప్రాంత ప్రజలు ధర్నా నిర్వహించారు. బత్తిన సుబ్బారావు సేవా సమితి గౌరవ అధ్యక్షుడు, రాజమండ్రి నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్, క్వారీ ప్రాంత భారతీయుడు బర్రే కొండబాబు సారథ్యంలో ప్రజలు ఈ ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. పెద్ద సంఖ్యలో హాజరైన మహిళలు, యువకులు, పెద్దలు క్వారీ గోతులు వెంటనే పూడ్చాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బర్రే కొండబాబు మాట్లాడుతూ క్వారీ గోతులు పూడ్చాలని ఎన్నో ఏళ్ల క్రితం హైకోర్టులు ఆదేశాలు ఇచ్చినా
మైన్స్ విభాగం అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. సుమారు 100 ఎకరాల క్వారీ గోతులు భూమి, ఆ గోతుల్లో 120 అడుగుల లోతున నిలువ నీరు ఉంటుందని పేర్కొన్నారు. తక్షణం చర్యలు చేపట్టకపోతే త్వరలో జాతీయ రహదారి దిగ్బంధనం కార్యక్రమాన్ని కూడా చేపడతామని ఆయన తెలిపారు. మైన్స్ ఆఫీస్ సూపరింటెండెంట్కు బర్రె కొండబాబు వినతిపత్రం అందజేశారు. ధర్నా కార్యక్రమంలో చలపతి, సతీష్, శివ, కామేశ్వరరావు, రామకృష్ణ, పొన్నాడ గౌరయ్య, గారా నూకరత్నం తదితరులు పాల్గొన్నారు. భవిష్యత్తులో ఏదైతే మరి హైవే రోడ్డు దిగ్బంధం పెట్టామో అది మరి తొందరలో హైవే రోడ్డు దిగ్బంధం జరుగుద్ది. మరి అప్పుడు 400-500 మందితో మరి రోడ్డు దిగ్బంధం చేయడం జరుగుద్ది. అప్పటికైనా సరే మరి ప్రభుత్వ అధికార యంత్రాంగం కలిసి వస్తుందో లేకపోతే క్వారీ యాజమాన్యం దిగి వస్తారో లేకపోతే ఏంటనేటటువంటి తెలదు. ఇప్పుడు మాత్రం ప్రజెంటు ఈ ఇచ్చేటటువంటి మెమోరా శ్రీరామ ఉత్సవ సమితి నూతన అధ్యక్షునిగా పతివాడ రామరాజు ఎన్నికయ్యారు. రాజమండ్రి స్థానిక ఆర్యాపురం రాజమహేంద్రవరంలో శ్రీరామ ఉత్సవ సమితి కార్యవర్గ సమావేశం శ్రీ రాజేంద్ర సేవా సమితి భవనంలో జరిగింది. ఏప్రిల్ 6వ తేదీన శ్రీరామనవమి రోజున భారీ బైక్ ర్యాలీ ఉత్సవం నిర్వహిస్తున్నారు. 2 సంవత్సరాలకు కొత్త కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు. అధ్యక్షులుగా ప్రముఖ న్యాయవాది పతివాడ రామరాజును, ఉపాధ్యక్షులుగా రామ్ కుమార్, రామదేవపు, పుల్లా రాజశేఖర్, కార్యదర్శిగా ఎడ్లపల్లి అయ్యప్పస్వామిని, సహకార్యదర్శిగా న్యాయవాది కేఎల్ భవానీని, కోశాధికారిగా ఆడిటర్ తాడోజీ, సాయి కృష్ణ నియమితులయ్యారు. కార్యవర్గ సభ్యులుగా దినేష్ వైష్ణవ్, గండేపూడి సురేష్, ప్రముఖ న్యాయవాది తవల వీరేంద్రనాథ్, ప్రముఖ సేవా సంస్థ శ్రీ అమ్మఒడి సేవా సమితి తరంగిణి వ్యవస్థాపక కార్యదర్శి అలికాని సత్య శివకుమార్ తదితరులు ఉన్నారు. ఏప్రిల్ 6వ తారీఖున జరిగే రాజమహేంద్రవరంలో శోభాయాత్ర, శ్రీరామ శోభాయాత్ర అత్యంత వైభవంగా జరగడానికి ఈ కమిటీ ఖచ్చితంగా కృషి చేస్తుందని రాజమండ్రి పరిసరాల్లో ఉన్న భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవాలని కోరుతున్నాం. రాజమండ్రి స్వర్ణాంధ్ర ఆశ్రమంలో రామకృష్ణ పరమహంస జయంతి వేడుకలు జరిగాయి. భారతదేశం గర్వించదగ్గ ఆధ్యాత్మిక మత గురువు రామకృష్ణ పరమహంస జయంతి వేడుకలను స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమం ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తొలుత రామకృష్ణ పరమహంస చిత్రపటానికి స్వర్ణాంధ్ర ముఖ్య కార్యనిర్వాహకులు లయన్ డాక్టర్ గుబ్బల రాంబాబు అనూప్ జైన్తో కలిసి పూలమాలను వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా రామకృష్ణ మిఠం ద్వారా అనేక సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో భాగంగా చిరు వ్యాపారాలు చేసుకునే వారికి నీడ కోసం గొడుగులు అందించారు. ఈ కార్యక్రమంలో బాలాజీ హరిప్రసాద్, ధనలక్ష్మి, కొండలరావు, వీరాకుమారి, శేఖర్, శ్రీను, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ స్వామి వివేకానంద ఈరోజు ప్రపంచాన్ని ప్రభావితం చేసినటువంటి గొప్ప ప్రసంగికుడిగా, గొప్ప ఆధ్యాత్మికవేత్తగా, అలాగే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా రామకృష్ణ మిషన్ తాలూకా సేవా కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు అనేకం జరుగుతూ ఉన్నాయి. మరి ఈరోజు రామకృష్ణ పరమహంస జయంతిని స్వర్ణాంధ్ర సేవా సంస్థ తరఫున ఆయనకి ఘనంగా నివాళులర్పిస్తూ సెలవు తీసుకుంటాం. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరిగిన కార్యక్రమాలను మనం ఒకసారి వీక్షిద్దాం. రాజమహేంద్రవరం రామకృష్ణ మిషన్ కేంద్రం ఇన్ఫోసిస్ ఫౌండేషన్ వారి ఆర్థిక సహాయంతో నిర్వహించే మాతా శిశు సంరక్షణ పథకంలో భాగంగా ఇనిస్పేట పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రత్యేక మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఈ క్యాంపులో 40 మంది గర్భిణీలు మరియు బాలింతలు, 18 మంది 3 సంవత్సరాల వయసు గల పిల్లలకు డాక్టర్ టి వేణుమాధవి, డాక్టర్ ఎస్ మణికంఠ వైద్య పరీక్షలు నిర్వహించారు. వీరందరికీ ఉచితంగా మందులు పంపిణీ, పౌష్టికాహార కిట్స్ పంపిణీ చేయడం జరిగింది. కార్యక్రమంలో స్వామి రఘువీరానందజీ మహారాజ్, జి రామారావు, వైద్యాధికారి డాక్టర్ వై మాణిక్యాంబ, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, రామకృష్ణ మిషన్ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు. ఇది 0 నుంచి 3 సంవత్సరం వరకు పిల్లలకు కూడా మనం టెస్ట్ చేస్తున్నాము. ఇది మన రామకృష్ణ మఠం రాజమహేంద్రవరం వాళ్ళు చేస్తున్న ఒక సేవా కార్యక్రమం. కంబాలపేటలో ఇదే కార్యక్రమం ఉంటుంది. 18వ తారీఖు మంగళవారం. ఈ కార్యక్రమాన్ని అంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి మెడికల్ ఆఫీసర్, ఆశాలు, స్టాఫ్ అందరూ కూడా సక్సెస్ చేసి
వాళ్ళందరికీ కూడా ఆరోగ్య సూత్రాలు చెప్పి మంచి సంతానాన్ని కనాలని కోరుతూ రామకృష్ణ మిషన్, ఇన్ఫోసిస్ ఫౌండేషన్. రాజమండ్రి పేపర్ మిల్ వద్ద పరంపర ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. సమస్య పరిష్కారం కోసం గత కొన్ని రోజులుగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు, నినాదాలు చేస్తున్నారు. రోజులు గడుస్తున్నా సమస్య పరిష్కారం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం సాయంత్రం పేపర్ మిల్ వద్ద పరిస్థితి ఇదిగో ఇలా కనిపించింది. ఇప్పుడు మనం కూడా ఆ దృశ్యాలు ఓసారి వీక్షిద్దాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జీబీఎస్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. లక్షణాలు కనిపించగానే వైద్యులను సంప్రదించండి. మార్చి 8 వరకు 144 సెక్షన్ అమలు. అడిషనల్ ఎస్పీ మురళీకృష్ణ గృహ నిర్బంధం చేశారని సామాజిక మాధ్యమాల వార్తలు పూర్తిగా అవాస్తవం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విభజన హామీలు నెరవేర్చే దిశగా నిర్ణయాలు తీసుకోవాలి. మాజీ ఎంపీ ఉండవెల్లి అరుణకుమార్. జనసేనాని పవన్పై పూర్తి విశ్వాసం ఉందని ఆశాభావం వ్యక్తం. ప్రతి రైతు ప్రకృతి వ్యవసాయం సాగు వైపు అడుగులు వేయాలి. జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి. ఆరోగ్యకరమైన పంటలు ప్రోత్సహిద్దాం. సిసిసి న్యూస్ సమాప్తం. నమస్కారం.